మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నేను చెప్పండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినండి. ఎందుకు మనం ఆశించింది దేవుని యొద్ద దొరుకుట లేదో మనం తెలుసుకుంటాం. మనం ఆశించింది దేవుని యొద్ద ఎందుకు దొరుకుట లేదో దానికి ఇక్కడ చాలా చక్కని వివరణలు ఇవ్వబడ్డాయి. జాగ్రత్తగా చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. సరే, యుద్ధములు పోరాటాలు ఉన్నందువల్ల మన అవయవాల్లో యుద్ధములు పోరాటాలు, మనలో యుద్ధములు పోరాటాలు రెండు. మన అవయవాల్లో పోరాటము, మనలో పోరాటము, యుద్ధాలు అన్నమాట. మన అవయవాల్లో పోరాటం ఏమిటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, ఒక్కరు చదవండి, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. చూసారా, మన అవయవాల్లో ఒక పోరాటం ఉందంట. మన అవయవాల్లో, మనలో ఉన్నటువంటి ఆత్మకు, మన అవయవాలకు ఒక పోరాటం. అంటే మన శరీరానికి అన్నమాట. అవయవాలు అంటే మన శరీరానికి, మనలో ఉన్నటువంటి మన ఆత్మకు, మన శరీరానికి ఆ పోరాటం అన్నమాట. ఇది నిత్యము మనలో, అంటే మన దేహములో జరిగేటటువంటిది అన్నమాట. వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరిలో జరిగేటటువంటిది. మనలో దేవుని యొక్క ఆత్మ ద్వారా మనలో మన ఆత్మ ఏర్పడింది లేక సృష్టించబడింది. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. నరుడు ఎలా సృష్టించబడ్డాడో ఈ వచనము మనకు తెలియజేస్తుంది. దేవుడు నేల మట్టితో నరుణ్ణి సృష్టించాడు. మట్టితో ఒక బొమ్మను చేశాడు అనమాట. ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రములలో, అంటే ముక్కులలో ఆయన జీవవాయువును ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడనమాట. అంటే నరుడు జీవించే ఒక ప్రాణి అయ్యాడు. అంటే నరుని యొక్క
ఆ మట్టి శరీరము రక్త మాంసాలుగా మారిపోయింది. హల్లెలూయా. రక్త మాంసాలుగా మారిపోయింది. దేవుని యొక్క ఊపిరి వలన అలా జరిగిందనమాట. అందుకనే మానవుడు మూడింటి సమ్మేళనం అని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రాణము, ఆత్మ, శరీరము. ప్రాణము, ఆత్మ, శరీరము. శరీరాన్ని మనం చూస్తున్నాం అంతే. ప్రాణం అంటే మనలో ఉండే రక్తం. ప్రాణం అంటే మనలో ఉన్న రక్తం. ఆత్మ అంటే మన యొక్క దేహములో నివసిస్తున్నటువంటి మన యొక్క ఆత్మ. అంటే నీ ఆత్మ నీలో ఉంది, నా ఆత్మ నాలో ఉంది. మానవుడు చనిపోయినప్పుడు ఆ దేహములో నుండి ఆత్మ వేరైపోతుంది. దాన్నే మరణం అంటాం. ఆత్మ వేరే ఎక్కడికి పోతుంది? మనమైతే ఆ దేహాన్ని మాత్రం తీసుకెళ్ళి సమాధి చేస్తాం. కొంతమంది కాల్ చేస్తారు. అనేక పద్ధతులు, ఆయా మతాలు, ఆయా కులాలు రకరకాలుగా చేస్తుంటారు. అయితే మనము ఈ శరీరాన్ని మాత్రమే ఖననం చేస్తున్నాం అంతే. మానవుడు చనిపోయిన తర్వాత రక్తము లేకుండా పోతా ఉంది. అంటే రక్తము ఇంకా కనపడదు, ఆత్మ కనబడదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. అయితే అందరి ఆత్మలు పోతాయంటే అందరి ఆత్మలు పోవు. యేసు ప్రభువుని ఎరిగి యేసు ప్రభువుని అనుసరించుచు జీవిత అంతం వరకు ఆయనలోనే ఉండి ఆయన యందే చనిపోయిన వాళ్ళ ఆత్మలు మాత్రమే దేవుని యొద్దకు వెళ్తాయి. మిగిలిన వాళ్ళ ఆత్మలు దేవుని యొద్దకు వెళ్ళవు. అవి నరకం అనేటటువంటి అగ్నిగంధకాలతో మండే గుండములో వేయబడతాయన్నమాట. ఇది క్లుప్తమైనటువంటి వివరణ. అయితే ఈ లోకంలో నీవు నేను జీవించినంత కాలము మనలో నివసిస్తున్న మన ఆత్మకు మన శరీరానికి నిత్యము పోరాటం. శరీరము నేల మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి ఈ శరీరము ఎంతసేపటికి భూమి వైపుకే లాగుతుంటుంది అన్నమాట. అంటే నేల వైపుకే, లోకం వైపుకే లాగుతుంటుంది అది. మన ఆత్మ దేవుని ఆత్మ ద్వారా ఏర్పడింది కాబట్టి మన ఆత్మ ఎల్లప్పుడూ దేవుని వైపు లాగుతుంటుంది అనమాట. అర్థమైందా? ఈ రెండింటికి పోరాటం, శరీరానికి ఆత్మ. శరీరమేమో లోకం వైపుకు లాగుతుంటుంది, ఆత్మేమో దేవుని వైపు లాగుతుంటుంది అనమాట. ఇప్పుడు ఇద్దరు పోట్లాడుతున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఎవడు బలంగా ఉంటాడో వాడు విజయం పొందుతాడు అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. శరీరం బలంగా ఉంటే శరీరం గెలుస్తుంది, ఆత్మ బలంగా ఉంటే ఆత్మ గెలుస్తుంది అన్నమాట. కొందరు శరీరాన్నే బలపరుచుకుంటూ ఉంటారు అన్నమాట. ఆత్మ సంగతి పట్టించుకోరు. వాళ్ళు ఆత్మీయంగా ఓడిపోతూ ఉంటారు అన్నమాట. అందుకని శరీరాన్ని ఎలాగైతే మనం బలపరుచుకుంటున్నామో ఆత్మను కూడా అలాగ బలపరుచుకోవాలి. శరీరానికి మనము మంచి ఆహారము తయారు చేసుకుంటాం, మంచి పానీయాలు తయారు చేసుకుంటాం, నీళ్ళతో పాటు ఇంకా రకరకాల పానీయాలు తయారు చేసుకుంటాం. ఇక బలమైనటువంటి
ఆహార పదార్థాలు, శ్రేష్టమైనటువంటి మంచి పదార్థాలు ఈ దేహం కోసం మనం తయారు చేసుకొని తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం. అవసరమైన సమయాల్లో విశ్రాంతి తీసుకుంటూ దీనిని బాగా పెంచుకుంటూ ఉంటాం. చాలా సొగుసుగా సౌందర్యవంతంగా ఉండేటట్టు అనేక విధాలుగా ఈ యొక్క బాహ్యంగా కనబడే ఈ శరీరం కోసం ఎంతో ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. అయితే ఈ దేహాన్ని నీవు అంత శ్రద్ధ చూపించి నీవు దానిని ఆ విధంగా మెరుగులు దిద్దుకున్నా, దాన్ని బలంగా పెట్టుకున్నా, దాని పర్యవసానం ఏమిటంటే అది నిన్ను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మములో పడేస్తుంది. అది నువ్వు ఈ శరీరాన్ని ఎంతన్నా పెంచుకో, ఎంతైనా సొగుసు సౌందర్యం కోసం నువ్వు ఎన్ని కాస్మాటిక్స్ చేసుకో, ఏమైనా చేసుకో, బాగా తిను, రుచి రుచి రకరకాల విటమిన్స్, శ్రేష్టమైన పాలు, రకరకాలుగా తిను. ఎన్ని తిన్నా ఎంత చేసుకున్నా ఈ శరీరం చేసే పని ఏమిటంటే నిన్ను ఆత్మకు, దేవునికి, మానవ ఆత్మకు, దేవుని ఆత్మకు వేరుగా నిన్ను లాగి లోకంలో పడేస్తుంది. అది చేసే పని. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవే కావు. చాలు, చూడండి జాగ్రత్తగానండి. నువ్వు ఈ శరీరాన్ని ఎంత బలంగా చేసుకున్నా, ఎంత బలపరుచుకున్నా, ఎంత మెరుగులు దిద్దుకునేదానికి దీని మీద ఎంత నువ్వు శ్రద్ధ చూపించి నువ్వు ఏమేమి చేసినా సరే ఈ శరీరము చేసే పని ఏమిటంటే నిన్ను ఈ లోకంలో పడేస్తుంది అంతే. హలో, అంటే శరీరాశలో, నేత్రాశలో, జీవడమ్మంలో పడేస్తుంది అంతే. అవి తండ్రి వలన పుట్టినవి కావు. వాటిలో పడేసి నిన్ను చంపుతుంది, నరకానికి తీసుకోబోద్ది అనమాట. ఈ శరీరాశ, నేత్రాశ, జీవుడు డంబాలు అర్థం కావడానికి ఒక దైవజనుడు చక్కగా వాటిని వివరించాడు అన్నమాట. కీర్తి, కాంత, కనకం అని సాంస్క్రిట్ వర్డ్స్ పెట్టాడు. కీర్తి, కాంత, కనకం. కనకం అంటే డబ్బు, కాంత అంటే స్త్రీ, కీర్తి అంటే ఘనత. కీర్తి అంటే ఘనత. ఇంకా బాగా అర్థం కావాలంటే స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, పదవి వ్యామోహం అన్నమాట. ఈ ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి పోరాటం, ప్రతి యుద్ధము వెనక ఈ మూడు ఉంటాయి. ఏంటి? ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి పోరాటం వెనుక, ప్రతి మారణ హోమము వెనుక జరిగిన ప్రపంచ యుద్ధాలు కూడా, ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధం జరిగిపోయినాయి. పరిశుద్ధ లేఖనాలను బాగా పరిశీలిస్తే ఇంకొక వరల్డ్ వార్ వస్తుందని బైబిల్ చెబుతుందన్నమాట. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకనే ఇప్పుడు తయారు చేసినటువంటి బాంబులన్నీ ఆయా దేశాలు జాగ్రత్తగా దాచిపెట్టుకో ఉన్నాయి.
వాటిని నిర్వీర్యం చేసేటటువంటి మార్గం ఏంటంటే వాటిని పేల్చడమే. అవి తీసేయాలంటే అవి తీసేయాలంటే, అవి లేకుండా చేయాలంటే ఏం చేయాలి? వాటి పేల్చడమే. పేల్చకుండా వాటిని తీసేయడం ఎవరు సాధ్యం కాదు. తయారు చేశారు కానీ వాటిని నిర్వీర్యం చేయడానికి ఎవరికి కుదరదు అనమాట. అవి వాటిని లేకుండా చేయాలంటే వాటి పేల్చాలంటే ఈ భూమి అంతా కాలిపోద్ది అంతే. సముద్రం మీద వేస్తే సముద్రం అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఈ భూమి మీద పడితే భూమి అంతా మండుకొని పోద్ది అనమాట. అలాంటిది ఒకటి రాబోతుందని చెప్పి పేతురు గారు రాశారు. ఈ భూమి అందలని సకల కృత్యములు కాల్చబడడానికి సిద్ధంగా ఎత్తబడి ఉన్నాయంట. ఇంక జరిగి తీరుతాయి అంతే. ఇప్పటి వరకు బైబిల్లో రాసినవన్నీ సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా జరిగాయి కదా. ఇంకా జరగాల్సినవి కూడా రాయబడి ఉన్నాయి, జరిగి తీరుతాయి అంతే. అందుకనే బైబిల్ చెప్పేది ఏమిటంటే, మానవులమైన మనకు ఇది స్థిరము కాదు. భూమి అందలి మన యొక్క ఇల్లు వాకిళ్ళు ఆస్తులు స్థిరము కాదు. ఈ భూమే స్థిరం కాదు. ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి మీద నివసిస్తున్న నీవు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. నరునాయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఒకవేళ ఇంకా కృప ఉంటే ఇంకేదో కొన్ని సంవత్సరాలు బతకాల్సిందే. తర్వాత చావాల్సిందే. నిలవరమైన పట్టణాలు మనకి ఇక్కడ లేవు. ఈ భూమి శాశ్వతం కాదు, నీవు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. ఒక శాశ్వతమైన రాజ్యానికి యాత్ర చేయొచ్చు ఈ భూమి మీద మనం ఉన్నాం అంతే. మనం యాత్రికులమై ఉన్నాం. పరలోకానికి యాత్ర చేయొచ్చున్నాం అంతవరకే. ఈ భూమి శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. చెవులు కూడా దేని మైంపండి. పరలోకంలో నివాసాలు శాశ్వతం. అందుకని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు మనం ప్రయాణం చేస్తున్నాం యాత్రికులమై. కానీ అనేక మంది నమ్మట్లేదు. పరలోకం ఉందో నరకం ఉందంటే అనేకులకు అది ఒక వెర్రితనంగా ఉంది. కానీ పరలోకం ఎంత వాస్తవమో నరకం కూడా అంత వాస్తవం. ఆ పరలోకానికి మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా ఈ లోకంలో ఎవరే కానీ ఆ పరలోకానికి వెళ్ళలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వీలు కాదు. ప్రభువే చాలా స్పష్టంగా తెలియజేశాడు అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనం వరకు మనం చదివితే అక్కడ ఆ విషయాలు రాయబడ్డాయి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోయేదను. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. చపలు కొట్టి దేని మహిమ పెడదాం. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా
యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. దేవుని రాజ్యం ఉంది, పరలోకం. అక్కడికి వెళ్ళే మార్గము తనేనని స్పష్టంగా చెప్పాడు. ఈ లోకంలో ఉన్న మానవులందరము యాత్రికులమే. అందుకనే ఈ లోకాన్నంతా ప్రేమించి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును అనుగ్రహించాడు. అంటే ఈ లోకంలో ఉన్న యాత్రికులమైన మనం అందరము పరలోకం చేరాలని, ఆ దేవుని రాజ్యం చేరాలని, ఆ తండ్రి రాజ్యం చేరాలని. అందుకే ఈ లోకంలో పాప బానిసత్వంలో ఉన్నటువంటి మానవాళ్ళని రక్షించి వాళ్ళను ఆ యొక్క తండ్రి రాజ్యానికి తీసుకోపోవడానికే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు దేవుడు. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి తీసుకోబోయేది కూడా ఆయనే. చప్పలు కొట్టి దేవుని మహిమ. కాబట్టి ఈ లోకంలో మనము యాత్రికులమై ఉన్నాం. అందుకనే మన మనసంతా మన యొక్క శాశ్వతమైనటువంటి ఆ రాజ్యం మీద ఉండాలన్నమాట. కానీ ఈ శరీరము భూ సంబంధమైన వాటి మీదకే ఇది చూపిస్తూ లాగుతూ ఉంటుంది. అందుకనే మనము ఆత్మీయంగా ఓడిపోతున్నాం. అయితే ఇప్పుడు మనం ఓడిపోకుండా ఉండాలంటే ఈ శరీరం కంటే బలంగా ఆత్మను మనము చేసుకోవాలి. ఏం చేయాలా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఏది బలంగా ఉంటే అది జయిస్తుంది. శరీరం బలంగా ఉంటే శరీరం జయిస్తుంది, ఆత్మ బలంగా ఉంటే ఆత్మ జయిస్తుంది. ఇప్పుడు మనము శరీరమును ఆత్మ ద్వారా జయించకపోతే నరకానికి పోతాం. శరీరమును ఆత్మ ద్వారా జయించకపోతే అంటే ఈ శరీరము లోకం వైపుకు లాగుతుంది, లోకంలో పడేస్తూ ఉంది. ఆఖరికి పాప ఊబిలో నాశకరమైన గుంటలో పడేసింది. శరీరాశ, నేత్రాశ, జీవు డంబాల్లోనే పడేస్తుంది. అది దీన్ని ఎంత నువ్వు ప్రేమించుకొని పోషించుకున్నా దాన్ని జయించకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి పోలేవు. కాబట్టి ఈ శరీరాన్ని జయించాలంటే దానికంటే ఎక్కువ బలము నీకు ఆత్మయందు కలగాల. హల్లెలూయా. అర్థమైందా? హలో, ఎలా కలుగుతుంది ఆత్మయందు బలము? 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది దేవుని యొక్క వాక్యం అనే ఆహారం. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఏంటి? దేవుని వాక్యం అనే ఆహారము ఆత్మకి బాగా తినిపించాల. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. రోజుకి శరీరం కోసం ఎన్నిసార్లు తింటా ఉన్నాం. అందుకనే ఓడిపోతున్నా సిగ్గు లేదు మనకు. నిజంగా చెప్పాలంటే ఓడిపోతున్నా మన బిడ్డలకు సిగ్గు రాదు. ఓడిపోయి కాలానికి ముందుగా చస్తున్నా కానీ భయం లేదు. దేవుడు ఎంతో మార్గము చూపించినా కానీ ఆ మార్గంలోనికి రావట్లేదు. శరీరం కోసమే ఎన్నిసార్లైనా తింటున్నాడు, ఎన్నిసార్లైనా తాగుతున్నాడు. ఏమేమో దాని మెరుగులు దిద్దుకోవడానికి ఏమేమో చేస్తున్నాడు. ఆ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్, ఆ యోగా, ఈ యోగా, జిమ్ము, ఆ జిమ్ము, ఈ జిమ్ము, లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఎంతైనా కొద్ది రోజులకి ముడతలు పడేదే ఈ శరీరం. ఒక భక్తుడు పాట రాశాడు, నువ్వు ఎంత చేసినా 6 అడుగులు పొడుగు 3 అడుగులు ఎడపుండే నేలకేరా నువ్వు పోయేది అని చెప్పి ఒక భక్తుడు పాట రాశాడు. సరే, చనిపోయి సమాధి సంగతి ఆలోచించేది 6 అడుగులు పొడుగు 3 అడుగులు ఎడలపే. అసలు సంగతి అగ్ని గంధకాలతో మండే గుండం. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఉండగానే ఈ శరీరాన్ని జయించాలి. ఈ శరీరాన్ని జయించే నీ ఆత్మను బలపరుచుకో అంటే ఈ ఆత్మకు బలాన్ని అనుగ్రహించే దేవుని వాక్యాన్ని ఒక్కసారి కూడా చదవని వాళ్ళు ఉన్నారు. ఈ శరీరంకి మాత్రం రోజంతా తింటూనే ఉంటున్నాను.
రోజంతా తాగుతూనే ఉంటారు ఏదో ఒకటి. ఆత్మ బలంగా చేసుకోవడానికి, శరీరాన్ని జయించి శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళడానికి మాత్రం ఈ ఆత్మను, మన ఆత్మకు బలమునిచ్చే జీవాహారమైన క్రీస్తుని, వాక్యమైనటువంటి క్రీస్తుని మాత్రము భుజించడం లేదు ప్రియులారా. ఇలాగ ఎన్నోసార్లు వింటా ఉన్నాం, కానీ ఏమైనా లోబడుతున్నామా? వాక్యాన్ని రోజు చదువుతున్నామా? కనీసం ఒక్కసారైనా చదువుతున్నామా? కాసంత సేపు వాక్యం చదివే సమయాన్ని నీవు ఏర్పాటు చేసుకుంటున్నావా? ఎలా ఉంటుంది నీ ఆత్మకు బలము? రెండవది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనకు బలమునిచ్చేది, శక్తినిచ్చేది దేవుని ఆత్మ. చప్పట్లు కూడా దేవుని ప్రైజ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని ఆత్మ. చప్పట్లు కూడా దేవుని ప్రైజ్ గాడ్. అనుదినము దేవుని ఆత్మను తాగాల. ఆహారం తినాలా అంటే వాక్యం తినాలా, దేవుని ఆత్మను తాగాల. అది జీవజలం. అది ఏంటది? జీవజలం. ఎప్పుడు నీలో ఊరడి నీటి బుగ్గ. వాక్యం అనే ఆహారాన్ని తింటూ ఉండాలి. దేవుని ఆత్మ అనే జీవజలములో తాగుతూ ఉండాల. దేవుణ్ణి అడగాల, నింపు ప్రభువా, ఇంకా నాకు దప్పిక, ఇంకా తాగాల, నా దప్పిక తీరడం లేదు అని అడిగేది ఎవరా? ఇంకా నా ఆకలి తీరలేదు, తినాలా. వాక్యం మీద ఆకలి. మరి చాలే పోరంటే లేదు మమ్మీ, ఇంకొక దోశ మమ్మీ. మరి చాలే పోరు, అంత తినకూడదు, పొట్ట కడుపు వస్తుంది అంటే లేదు మేము ఆకలేస్తుంది మమ్మీ, ఒక ఎగ్గేసి మమ్మీ. ఇంకా వాళ్ళ అమ్మకి ప్రేమ వేసిస్తూ ఉంటుంది, వాడు తింటూ ఉంటాడు, శరీరాన్ని పెంచుకుంటున్నాడు. ఆత్మ జీరో. రేపు వాక్యం చదువుకొని బడికి పోరా అంటే మళ్ళీ వచ్చి చదువుతాను మమ్మీ. మళ్ళీ చదివేది లేదు, ఉదయం చదివేది లేదు, రాత్రి చదివేది లేదు. టైం అయిపోయింది మమ్మీ, హోంవర్క్ చేసుకుంటున్నాను మమ్మీ, అయిపోయింది అంతే. ఆ రోజు వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ఆత్మకు బలము సమకూర్చుకునే మార్గాలు ఎన్నెన్ని ఉన్నాయో వాటిల్లో ఎన్ని చేస్తున్నావు నువ్వు, మనము ఆలోచించాలి. ఈ శరీరానికి మాత్రం బలం కూర్చుకుని అన్నీ చేస్తున్నాం. ఎంత ఖర్చు పెడుతున్నాం. ఏమాత్రం ఒక్కరు బలహీనమైతే, కన్ను బలహీనమైతే కంటి డాక్టర్, కాలు బలహీనమైతే కాళ్ళకు నరాలకి కొలలుగా లక్షలు ఖర్చు పెడుతున్నాం. బైబిల్ చెప్తుంది వాక్యమే సర్వరోగ నివారిణి. హల్లెలూయా. మూడవది ప్రార్థన. చెప్పండి, మూడవది ప్రార్థన. హల్లెలూయా. ఆత్మ ఎల్లప్పుడూ శరీరాన్ని కంట్రోల్ చేసే, శరీరాన్ని జయించే విధంగా ఉండాలంటే ఈ మూడు మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. చప్పలు కొట్టి దేవుడిని మహింపండి. ఏ మూడు? వాక్యము, దేవుని ఆత్మ, ప్రార్థన. హల్లెలూయా. అందుకనే ఒక పక్షి బాగా ఎగరాలంటే రెండు రెక్కలు బాగుండాలి, పక్షిలో జీవం ఉండాలి. పక్షిలో ప్రాణం ఉండదు, జీవం ఉండాలి. అందుకనే ఒక రెక్క వాక్యము, మరొక రెక్క దేవుని ఆత్మ, ప్రార్థన ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది అనమాట. చప్పలు కొట్టి దేని మహింపండి. ఏది? ప్రార్థన ఏం చేస్తుంది? ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది. సైతానికి అందకుండా ఎగిరేటట్టు చేస్తుంది. చప్పలు కొట్టి దేని మహింపండి. నిన్ను తరిమి సతికిల పడాల్సిందే సైతాను. నిన్ను మాత్రం అంటడానికి, పట్టుకోవడానికి కుదరదు. ఎప్పుడైతే ఒక రెక్క
జీవాహారమైన దేవుని వాక్యం అవుతుందో, మరొకరి యొక్క దేవుని ఆత్మ అవుతుందో, నీకు జీవము ప్రార్థన అవుతుందో, సైతాన్ అందుకోలేనంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు. చప్పలు కొట్టి దేని మహింపండి, చప్పలు కొట్టి దేని మహింపండి. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని భుజించాల, అనుదినము దేవుని ఆత్మను తాగాల, అనుదినము ప్రార్థించాలి. హల్లెలూయా. అలాంటి వాడు ఈ శరీరాన్ని ఈజీగా జయించగలుగుతాడు అనమాట. లేకపోతే ఈ శరీరం నిన్ను జయిస్తుంది. శరీరం జయిస్తే ఏం చేస్తుందని చెప్పుకున్నాము? శరీరాశ, నేత్రాశ జీవపు డంబాల్లో పడేస్తుంది. అది దానివల్ల యుద్ధాలు, జగడాలు, వాదోపవాదాలు, భయంకరమైన నరహత్యలు అవి అక్కడ రాశాడు యాకోబు గారు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీయో దొరకదు. వీటిల్లో పడిపోయి అసలు దేవుణ్ణి అడిగేది కూడా మర్చిపోయారంట. దేవుణ్ణి అడిగేది కూడా మర్చిపోయారు వీటిల్లో పడి. కాబట్టి శరీర అవయవాల్లో పోరాటము, మనుషుల మధ్య యుద్ధాలు, పోరాటాలు, వీటిల్లో పడిపోయి ఉంటమే. ఈ శరీరాన్ని పెంచుకోవడానికి మనుషుల మధ్యలో యుద్ధాలు, ఒకరంటే ఒకరు పడక పోట్లాడుకోవడం. యేసు ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ, మన ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞని ఎక్కడ పెట్టాము? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టే నా కొత్త ఆజ్ఞ అని చెప్తే అది ఎక్కడ పెట్టేశారో. కానీ ఒకరొకరు పోరాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు, జగడాలు ఆడుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, నరహత్యలు. కత్తి తీసుకొని చంపితే ఎంత పాపమో, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే, దూషిస్తే ఎంత పాపం, నరహత్యతో సమానం. నీ నోటి మాటలు అంత ప్రమాదం. మత్సరం అంట, మత్సరం. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ మీరు సంపాదించుకొనలేరు. చూసారా? మీరు ఆశిస్తారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ మీరు సంపాదించుకొనలేరు. మత్సరం ఉంటే ఎట సంపాదించుకుంటావు నువ్వు? ఒకడు సంపాదించుకుంటుంటే నువ్వు మత్సరపడుతుంటివి, ఒకడు బాగా ఉంటే వాడిని చూసి కుళ్ళుకుంటుంటివి, అసూయ పడుతుంటివి. ఇక నువ్వెక్కడ సంపాదించుకునేది? మత్సరం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అసూయ, కుళ్ళు, అసూయ. హలో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ అసూయ అంటే, ఈ యొక్క మత్సరం అనేది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 2 కుటుంబాలు ఒక దగ్గర 2 ప్లాట్లు కొనుక్కున్నారంట. 2 ప్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళు బాగా, అంటే వాళ్ళు ప్రారంభం నుంచి అక్కడ ఏదో ఒక చిన్న షెల్టర్ వేసుకొని అక్కడ నివాసం చేస్తూ వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారన్నమాట. బాగా 2 ఫ్యామిలీసే కాబట్టి ఆ 2 కుటుంబాలు ఏ విషయంలోనైనా వాళ్ళు ఎక్కడికైనా పోతే వాళ్ళు కలుసుకొని పోవడం, వాళ్ళు కార్యాలు చేసుకోవడం, అంతా కలిసిమెలిసి ఉన్నారంట వాళ్ళు బాగా. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కుటుంబము ఒక మంచి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారట. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారనమాట. ఆ ఇంటి ఓపెనింగ్ అంతా వాళ్ళతో కలిసి, ఇంకొక కుటుంబం ఉంది కదా, వాళ్ళతో కలిసి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా అన్నీ చేసి 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 అలసిపోయారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళతో కలిసి ఆనందించారు. ఆ రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చారంట. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఇల్లు కట్టుకున్న వాళ్ళతో కూడా ఉన్నారే, వాళ్ళు వచ్చారంట. వచ్చి వాళ్ళిద్దరు పడగదిలో పోయి, ఏమే నా కడుపులో ఏదో వేదనగా ఉంది, నా కడుపులో ఏదో తోడేస్తుంది అన్నాడంట. ఏమయ్యా, ఎందుకు, ఏంటంటే వాడు 2 అంతస్తులు ఇల్లు కట్టేసాడు వాడు అన్నాడంట. ఏమన్నాడు? వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే అన్నీ చేసి
ఆరంభం నుంచి ఏమంటున్నాడు? కడుపులంట తోడేస్తుందంట, ఏదో దిగులు వేద యాతనగా ఉందంట. ఏమయ్యా అంటే 2 అంతస్తులు మిద్ది కట్టేశాడు ఆవిడ. అసూయ, మత్సరం. అయ్యా నీకే కాదు నాకు కూడా అట్లా ఉందన్నదంట. ఆమె ఏమన్నదంట? అమ్మ అయ్యా నీకు కాదు నాకు కూడా అలాగే ఉంది. ఆమె 30 సవర్లు దండేసుకుంటే, ఆ బంగారు నగలన్నీ వేసుకుంటే, 10,000 రూపాయలు చీర కట్టుకొని ఆ ఓపెనింగ్లో ఉంటే నా మనసు కూడా ఏదో అయిపోయింది. నా మనసు కూడా ఏదో అయిపోయిందయ్యా, వేదనగా ఉందే. ఇంత బంగారా, ఇంత 10,000 రూపాయలు చీర. ఇదే మత్సరం అంటే. మీకు అర్థమవుతుందా? అసూయ. ఒకరు బాగుపడుతుంటే చూడలేనటువంటి అసూయ. ఒకరి పిల్లలు బాగా చదువుతుంటే అసూయ. ఏరా బాగా రాసావా పరీక్షలు? బాగా రాశాను పెదనాయన, చిన్నాయన, అన్న, వెరీ గుడ్. ఇంటికి వచ్చి వాడికి 90% వచ్చిందంటే ఈ దరిద్రుడికి 50% వచ్చింది వీడికే అన్నాడంట. వాడినేమో అక్కడ పొగిడేసి వచ్చి, ఎవరిని? పక్కింటి పొగిడేసి వచ్చి 90% వచ్చిందని, వాడు కొడుకు 50% వచ్చిందని వాడిని పట్టుకొని భయంకరంగా బండా బూతు తిడుతున్నాడంట. ఏంటి ఇదంతా? మత్సరము, అసూయ. ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా మార్పు చేసుకోవడానికి ఏమన్నా ఆలోచిస్తామా? ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఆశిస్తున్నావు కానీ నీకు దొరకట్లేదే. నువ్వు కోరుకుంటున్నావు కానీ నీకు అనుగ్రహించబడ్డం లేదే. ఆ మాట ఇంటికి పోయి మళ్ళా చదువుకోండి. మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకంటే యుద్ధాలు, పోరాటాలు, శరీర అవయవాల్లో దురాశలు, భోగేచ్ఛలు, అంత మాత్రం కాకుండా మత్సరము, భయంకరంగా మత్సరం, కుళ్ళు, ఒకరిని చూస్తే ఓర్వలేక. ఒకసారి మనం పెద్ద కారు కొనుక్కున్నాం. పెద్ద కారు, తెల్ల కారు ఉంది కదా, మన ఇన్నోవా కారు ఉంది కదా. దేవుని కృపను బట్టి మనం కారు కొనుక్కున్నాం. అది మేము స్వార్థకు పోయేటప్పటి నుంచి నా సాక్ష్యం. ఒక అంబాసిడర్ కారులో బాడీకి తీసుకొని ఎవరో దేవసాయం మామో వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు ఇస్తే దాంట్లో ఎక్కేసి స్వార్థకి వెళ్ళిపోయేవాళ్ళం. దాన్ని ఎక్కతా ఏం చెప్పేవాడిని అంటే, నేను నాతో ఎక్కే పిల్లలకి, స్వార్థకులకి, రేయ్ మనకు సొంత కారు ఇవ్వబోతున్నాడు దేవుడు అని చెప్పేవాడిని అనమాట. ఏం చెప్పేవాడిని? మనకు సొంత కారు ఇవ్వబోతుంది. ఎప్పుడు? 2, 3, 10 మంది గుడ్డు సంఘంలో ఉన్నప్పుడు ఆదివారం చందంతా ఎత్తుకొని అస్వార్థకి వెళ్ళిపోయేదనమాట. ఇంకా మేము పోషించబడేదానికి గురించి ఆలోచించే వాళ్ళం కాదు. ఆ సందా ఛార్జీలకి అయిపోయింది. బస్సులో పోతే ఏదైనా కారుకు పోవాలంటే డబ్బులు ఉండేది కాదు. ఎవరో దేవసాయం మామో, కొంతమంది ఎవరో సెంటింగ్ మేస్తారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే స్వార్థకు పోతున్నామంటే వాళ్ళు ఒక 150 రూపాయలు ఇస్తే ఆ బాడీ కారులో పోయేది. ఆ కారు ఎక్కినప్పుడల్లా చెప్పేది నేను వాళ్ళకి, మనకు సొంత కారు ఇవ్వబోతున్నాడు రా దేవుడు అని. అట్లాగే ఇచ్చాడు. ఆ రోజు ఓపెనింగ్ సెరమనీ చేస్తున్నాం మనం. ఆ రోజు ఒక కొత్త కూటమి పెట్టుకున్నాము. ఆ కారుని ఇప్పుడు పాస్టర్ గారు ప్రతిష్ఠ చేస్తారని చెప్పాము. కారు తీసుకొని వచ్చారు అంతే. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడండి అంతే. సొంత వ్యక్తి, మన పాస్టర్ వాళ్ళ తరపున వాళ్ళలో ఒక వ్యక్తి దాన్ని చూసి ఆయన మనసు ఇష్టం లేక ఆయన వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకు ఒక మంచి ఇన్నోవా కారు ఉంది. ఏమి అయ్యో నా మర్దాలకు ఒక కారు ఇచ్చాడు దేవుడు అని అనుకోవచ్చు కదా. ఆయన తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి మనసు అంటే, లోకంలో ఒకరికి ఏదైనా వస్తే దాన్ని అందుకనే ఈ మత్సరం ఉండేవాడు మాత్రం ఏమి సంపాదించుకోలేడు. వాడు ఎవరిని గురించి అయితే మత్సరపడుతున్నాడు, 2 అంతస్తులు మిద్ది కట్టిలా, వీడేం అట్టే ఉంటాడు, 3 అంతస్తు కూడా వేసేస్తారు వాళ్ళు. వాళ్ళేమట్టే ఉంటారు, వీళ్ళు ఇంకొక కారు కూడా కొనుక్కుంటారు. వాళ్ళేమట్టే ఉంటారు, ఇంకా 3వ కారు కూడా కొనుక్కుంటారు. హలో, మీకు అర్థమైంది చెప్పిందే?
అంత భయంకరమైన ప్రమాదకరమైనది మత్సరం, అసూయ, కుళ్ళు. కానీ వాళ్ళిద్దరిలో ఒక్కరు గనక దేవుని బిడ్డగానే అయి ఉంటే ఏమన్నా బుద్ధి ఉందంటాయా నీకు? ఎందుకో కడుపు దేవేస్తుంది నీకు? ఏమైనా బుద్ధి ఉందా? స్తోత్రాలు చెప్పు. వాళ్ళకి 2 అంతస్తులు ఇల్లు ఇచ్చినందుకు. మనకి ఇచ్చే రోజుని ఇస్తాడు. కడుపు దేవేస్తుందంటే బుద్ధి ఉందంటాయా నీకు? అని బుద్ధి చెప్పే భార్యగానుంటే వాళ్ళకి మరుసటి సంవత్సరము ఒక ఇల్లు ఇచ్చిండేవాడు దేవుడు. చెప్పలు కూడా దేనిమైంది. అలాగనే భర్త మంచోడై ఉండి ఆత్మపరుడైతే నీ కడుపు తేలిపోతుందా? 30 సంవత్సరాలు దండేసుకుందనే, 10,000 రూపాయలు చీర కట్టుకుందనే ఏమైనా బుద్ధి ఉందా? గుడిగిపోతావు. ఏంది మత్సరం, అసూయ నీకు? వారికి దేవుడు ఇచ్చాడని చెప్పి స్తుతించు. నీకు నీ బిడ్డలకు ఒకరోజు దేవుడు ఇవ్వడా? మనము ఇతరులను చూసి దేవుణ్ణి స్తుతించాలి తప్ప, చెప్పండి ముగిస్తున్నా, మత్సర పడకూడదు, అసూయ పడకూడదు. అసూయ పడే వాళ్ళు సంపాదించుకోలేరు. ఉందా నా మాట? దేవుని మాట అదే. చూడండి, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఉందా? మీ బైబిల్ అండర్లైన్ చేసుకొని ఇంటికి పోయి 100 సార్లు చదువుకోండి. ఉందా లేదా?